హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి సలాడ్ అండి. వెజిటేబుల్స్ అన్నీ యూస్ చేసి హెల్దీగా మనం చేసుకునే ఒకటి రెసిపీ. చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి ఈ వీడియో. అలాగే ఈ రెసిపీ డైలీ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ డిన్నర్గా కానీ తీసుకుంటే చాలా త్వరగా వెయిట్ లాస్ కూడా అయిపోతారు. ఎప్పుడు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలండి. తినకుండా కడుపు మార్చుకుని అయితే అవ్వకూడదు. సో ఇలాంటివి ట్రై చేయండి. ఫస్ట్ బ్రోకలీ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. దీన్ని మొత్తం నీట్గా 2 times వాష్ చేసుకోవాలి. బ్రోకలీ చాలా హెల్దీ అండి హెల్త్కి. అలాగే కిడ్స్కి కూడా అలవాటు చేయండి. ఇలాంటి సలాడ్స్ వీక్లీ వన్స్ అయినా ఇంట్లో చేస్తూ ఉంటే పిల్లలకు పెడుతూ ఉంటే వాళ్ళకి అలవాటు చేసుకుంటారు. మనమే చేయకుండా ఉంటే వాళ్ళకి ఎట్లా అలవాటు అవుతుంది. అలాగే దాంట్లో కొంచెం సాల్టు అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనమైతే స్టవ్ మీద వెలిగించుకొని పెట్టుకోవాలి. అది కొంచెం కుక్ అయ్యేదాకా ఉంచుకోవాలి. మరి ఎక్కువ మెత్తగా అయితే అవ్వకూడదు. నెక్స్ట్ ఒక క్యాప్సికమ్ తీసుకొని ఇలాగ పొడవుగా ముక్కలుగా తీసుకోవాలి. అలాగే క్యారెట్, అలాగే ఉల్లిపాయ ఒకటి, ఇవన్నీ కూడా ఇలాగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో నేనైతే ఒక 3 tablespoons గీ వేస్తున్నానండి. మీకు గీ ఇష్టం లేదు అంటే మాత్రం ఆయిల్ వేసుకోవచ్చు. కానీ హెల్దీ రెసిపీస్లో ఎప్పుడు కూడా హెల్దీగానే చేసుకోవాలి. ఆయిల్ మంచిది కాదు కాబట్టి వీలైనంత వరకు మనము హెల్దీగా చేసుకోవడానికి చూసుకోవాలి. దాని బదులు బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకుంటే కొంచెం హెల్దీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఆయిల్ అస్సలు తినకూడదండి. గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా బటర్ కానీ నెయ్యి కానీ మంచిది యూస్ చేసుకోవడం. నెక్స్ట్ వీటన్నిటిని వేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి మనం సిమ్లో పెట్టుకొని మీడియం టు సిమ్లో కొంచెం ఇట్లాగా పైన మూత ఉంచుకొని మగ్గినట్లుగా అయ్యేదాకా ఉంచుకోవాలి. ఎక్కువ ఫ్రై అయితే చేసేసుకోకూడదు. ఎక్కువ ఫ్రై చేసామంటే అది మనకి తాలింపు అయిపోతుంది. నెక్స్ట్ ఇలా మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న బ్రోకలీని కూడా ఇలాగ యాడ్ చేసేసి ఒక 2 seconds 3 seconds ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. ఇది జస్ట్ మనకి అలా కొంచెం మెత్తగా కుక్ అయితే చాలండి. ఎక్కువైతే కుక్ అవ్వకూడదు ఇది సలాడ్కి. నెక్స్ట్ దీంట్లో కొంచెం ఒక 1/2 teaspoon పెప్పర్ పౌడర్, అలాగే ఒక 1/2 teaspoon చాట్ మసాలా కూడా వేసుకోవాలి. చాట్ మసాలా చాలా మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి. ఇంక ఇలా కూడా సలాడ్ని తీసేసుకోవచ్చు. లేదు కొంచెం టేస్టీగా కావాలనుకుంటే మాత్రం ఒక 1/2 teaspoon వెనిగర్, అలాగే 1/2 teaspoon సోయా సాస్, అలాగే 1 teaspoon టమోటా సాస్, ఇవి 3 యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీ కావాలంటే చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇంకా రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకోవడమే. ఇలాగా హెల్దీగా అయితే మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. మనకి హెల్దీ అలవాట్లు అనేవి ఉంటే, మన ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకు కూడా కొంచెం కొంచెంగా అలవాటు అవుతుంది. లేదు అంటే మనం ఇంట్లో పూర్తిగా చేయకుండా ఉన్నాము అంటే వాళ్ళకి హెల్దీగా తినేవి అస్సలు అలవాటు ఉండదు. మనం ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉన్నామంటే వాళ్ళకి కొంచెం కొంచెంగా అలవాటు అవుతుంది. ఈ హెల్దీ రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.